ఇక వేదవతి, నర్మదా, ప్రేమ, ధీరజ్, సాగర్, ధీరజ్, చందు వాళ్ళందరూ కలిసి వల్లిని తన పుట్టింటికి తీసుకుని వెళ్తారు. ఇంకా కార్ల నుండి దింపి లాక్కుని బయటికి తీసుకొస్తుంటే, ఏమేం జరిగింది వదిన గారు, ఏం జరిగింది, ఏంటమ్మడు, ఏమైంది అని భాగ్యం ఆనందరావు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. ఏం జరిగిందా, నీ కూతురు నీళ్లు పోస్తుంది కదా, తనకి పురుడు కోసం తీసుకొచ్చాను, ఉంచుకోండి మీ దగ్గరే అని వేదవతి మాట్లాడుతూ ఉంటే, ఏంటి వదిన గారు అలా మాట్లాడుతున్నారు అని భాగ్యం అంటూ ఉంటుంది. ఇన్ని అబద్ధాలు ఆడతారు, ఒక్క పాపం పోనీలే, కడుపుతో ఉంది కదా అని నేను క్షమించి తీసుకుని వెళ్ళాను, నా కూతురే కడుపుతో ఉన్నంత ఉంది అనుకున్నంత బాగా చూసుకున్నాను, నన్ను ఇంత మోసం చేస్తారా మీరు, నా కొడుకుతో ఆటలు ఆడుకుంటున్నారా అని వేదవతి అరుస్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య, మా అమ్మ నేను ఎంత చెప్తున్నా వినకుండా ఇలా చేసింది అత్తయ్య, ఇందులో నా తప్పేమీ లేదు, చూసావు కదా ఇప్పుడు ఏం జరిగిందో, నేను అప్పుడే వద్దు వద్దు అని నెత్తి నోరు బాదుకున్నాను అని వల్లి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మీ కూతుర్ని మీ దగ్గరే ఉంచుకోండి, మాకు అవసరం లేదు అని వేదవతి అంటూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, మేము కోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకైనా వెళ్తాము అని భాగ్యం వాళ్ళు అంటూ ఉంటారు. మీకు బుద్ధి అనేది రాదా, ఇప్పటికైనా మీరు మాటగారు క్షమించమని పశ్చాత్తాపడతారని అనుకున్నాము, కానీ ఇంకా మీరు కోర్టుకు వెళ్తాము అది ఇది అని మీరే విర్రవీగుతున్నారా, వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, మీ మొహం మీదే ఉమ్మేస్తారు అని వేదవతి చెప్పేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అందరూ కూడా వేదవతి వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇంకా వల్లి అది తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో దూకేస్తుంది. అలా అమ్మడు అమ్మడు అంటూ భాగ్యం ఆనందరావు ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత చందు, సాగర్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అయ్యో ఎవరైనా కాపాడండి కాపాడండి అని భాగ్యం అరుస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ ఆలోచించకుండా బావిలోకి దూకేసి వల్లిని కాపాడి బయటికి తీసుకొస్తాడు. ఇంకాసేపటికి వల్లి లే అని పిలుస్తూ ఉంటే వల్లి లేచి కూర్చుంటుంది. ఎందుకు కాపాడారు నన్ను, చావనివ్వండి, బావలేని జీవితం నాకొద్దు అని వల్లి ఏడుస్తూ ఉంటుంది. చావే పరిష్కారం అనుకున్నావా, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అని వేదవతి తిడుతూ ఉంటే, మరి బావ లేనప్పుడు నాకు ఎందుకు అత్తయ్య ఈ జీవితం, నేను తప్పు చేశాను కాదనట్లేదు, కానీ బావ లేకుండా నేను బ్రతకలేను, ఇప్పుడు మీరు కాపాడుండొచ్చు కానీ మీరు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చనిపోతాను, నేనైతే బ్రతికి ఉండలేను, దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య అని మళ్ళీ వేడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సాగర్ వచ్చేసి, లేదు నేనైతే క్షమించి ఇంటికి తీసుకురాలేను అని అంటూ ఉంటాడు. చందు అంటూ ఉంటాడు. ఆ వేదవతి వచ్చి, రేపు పోనీలేరా, అది చస్తానంటుంది కదా, ఈ ఒక్కసారికి క్షమించేద్దాము అని వేదవతి ఎంత చెప్తున్నా కూడా చందు, నేనైతే దానికి ఒప్పుకోనమ్మా అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే రామరాజుకి అంతకుముందే ఫోన్ చేసి వల్లి గురించి మీకు ఒక విషయం చెప్పాలి అని వేదవతి చెప్పి ఉంటుంది. ఇంకా రామరాజు చాలా టెన్షన్గా వచ్చి, ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ సైలెంట్గా మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే సుకన్య ఒక్కసారిగా వల్లి బావిలో దూకేసింది అని చెప్పడంతో, ఏంటి వల్లి బావిలో దూకేసిందా, ఎందుకమ్మా వల్లి, ఎందుకు ఇలాంటి పని చేసావు, నా బంగారం లాంటి కోడల్ని మీరేమన్నారు, ఎందుకు ఇలా చేసావు వేదవతి, అసలు నువ్వేం చేస్తున్నావు అని రామరాజు తిడుతూ ఉంటాడు. ఇంకా వేదవతి వాళ్ళు రామరాజు మాటలకి వల్లి వైపు చాలా కోపంగా చూస్తూ సైలెంట్గా అలా ఉండిపోతారు. పదండి వెళ్దాం పదండి, తనని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా నీకు అని, పదమ్మ వల్లి అనేసి రామరాజు వల్లి చేయి పట్టుకొని లాక్కొని ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత